హలో అండి. ఇత్తడి సామాన్లు చేయి పెట్టి తోమే పని లేకుండా నిమిషాల్లో ఇలా తళతళలాడాలని ఎవరికి మాత్రం ఉండదు. మన వీడియోలో ఇలా నీళ్ళల్లో ముంచి లేపితే చాలు ఇత్తడి సామాన్లు ఏవైనా సరే ఇలా తెల్లగా మారిపోతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! దీపాన్ని అలా నీళ్ళల్లో ముంచి వాటికున్న పసుపు, కుంకుమ బొట్లు మాత్రమే క్లీన్ చేశాను. తళతళలాడుతూ తెల్లగా అయిపోయింది కదా! ఇలానే ఏ ఇత్తడి సామాన్లైనా సరే అలా నీళ్ళల్లో కొంచెం సేపు ఉంచి తర్వాత క్లీన్ చేసేసుకుంటే ఇలా తెల్లగా అయిపోతాయి. ఈ మ్యాజిక్ వాటర్ కోసం మనం మెత్తగా అయిపోయిన నిమ్మకాయలైనా సరే, ఫ్రెష్ నిమ్మకాయలైనా సరే ఏవైనా మీ ఇష్టం. నిమ్మకాయలు తీసుకోవాలి. అలాగే చింతపండు, కొద్దిగా పసుపు, కల్లుప్పు, ఇంకా వెనిగర్. వీటికైతే క్వాంటిటీ ఏం లేదు. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ తీసుకోవచ్చు. తర్వాత కొన్ని నీళ్ళు పోసుకొని ఇలా 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఆ నీళ్ళు బాగా మరగాలనమాట. తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఈ పంచపాత్రని జస్ట్ అలా నీళ్ళలో డిప్ చేసి చూపిస్తున్నాను కదా! మీకైతే తెలుస్తుందని అనుకుంటున్నాను. నీళ్ళల్లో ముంచిన పార్ట్ అయితే మనకు తెల్లగా అయిపోయింది. ఇటువైపు పార్ట్ మనకు నల్లగానే కనిపిస్తుంది. అంత ఈజీగా మనం ఇత్తడి పాత్రలను అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న నీటిలో మీ ఇత్తడి పాత్రల్ని ఉంచేసి ఒక 5 నిమిషాలు సరిపోతుంది. తీసేసి సోప్‌తో ఒకసారి క్లీన్ చేసి, మంచినీటితో క్లీన్ చేసి, కాటన్ క్లాత్‌తో తుడిచి ఆరబెట్టుకుంటే ఎన్ని రోజులైనా సరే మనకు ఇవి తళతళలాడుతూనే ఉంటాయి. 2 వీక్స్ కూడా మనకు ఇవి తెల్లగానే ఉంటాయన్నమాట. ఇలా నీటిని రెడీ చేసుకొని, చల్లార్చి బాటిల్‌లో పోసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకు ఎప్పుడు అవసరమో అప్పుడు వాడుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. చేయి పెట్టి రుద్దాల్సిన అవసరం అయితే అస్సలే ఉండదు. మీరే చూస్తున్నారు కదా! ఇత్తడి సామాన్లు, పూజ సామాన్లన్నీ కూడా మనకు తెల్లగా తళతళలాడిపోతూ ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా నేను అలా నీటిలో ముంచేసి జస్ట్ అలా సోప్‌తో క్లీన్ చేసి, మంచినీటితో క్లీన్ చేసి తుడిచి ఆరబెట్టాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎంత ఈజీగా క్లీన్ చేసుకోవచ్చో మీకే అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈ సూపర్ సత్తా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.